మనసిస్తావా పార్ట్ 26. ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా కిందికి దిగు, మీడియా వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి అటువైపు నుండి కార్ దిగి సూట్ని స్టిఫ్గా చేసుకొని చుట్టూ తిరిగి వచ్చి రూపాలి వైపు డోర్ తీసి ఆమెకి చేయి అందించాడు శౌర్య. అతని చేతిని మొహాన్ని మార్చి మార్చి చూసి అప్పటికే మీడియా తమ కార్ని చుట్టుముట్టడం చూసి అయిపోయింది, అంతా అయిపోయింది అని లోపల సాడ్గా ఫీల్ అవుతూ తప్పక తన చేతిని అందించి లెహంగాని జాగ్రత్తగా పట్టుకొని కిందికి దిగింది. ఆ నెక్స్ట్ మినిట్ నుండి క్లిక్ క్లిక్ మని కెమెరాస్ ఆగకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని మీడియా వైపు తిరిగి స్మైల్ ఫేస్ పెడుతూ వెళదామా అని చాలా స్వీట్గా అడిగాడు శౌర్య. ఆ స్వీట్నెస్ కూడా చేదుగా అనిపిస్తున్నా సడన్గా అతనిలో వచ్చిన మార్పుకి అయోమయంగా అతని వైపు చూస్తూనే సరే అని తల తిప్పింది రూపాలి. పద అంటూ ముందుకి చేయి చూపించి ఆమె మోచేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. గోల్డ్ అండ్ పింక్ కలర్తో థీమ్తో చాలా అందంగా ఉంది డెకరేషన్ అక్కడ. దానినే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది రూపాలి. కారణం అదొక పెద్ద 5 స్టార్ హోటల్. తనలాంటి వాళ్ళు అక్కడికి రావడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి దగ్గర పార్టీ ఏర్పాటు చేయడమే. తన డ్రెస్ కలర్ పూలతో అక్కడ ఒక ఉద్యానవనాన్ని చాలా అందంగా ఏర్పాటు చేశాడు. అక్కడ బేబీ పింక్ పూల మధ్యలో రెడ్ కలర్ పూలతో ఉన్న ఆర్చ్ నుండి లోపలికో వెళ్ళగానే కళ్ళు తిరిగినంత పనైంది రూపాలికి. అక్కడ డెకరేషన్ చూసి వామ్మో, ఈ డెకరేషన్కే లక్షలై ఉంటాయి కదా అని మనసులో అనుకోబోయి పైకి అనేసింది పొరపాటున. ఆ మాట విని అప్పటి వరకు మీడియా వాళ్ళకి స్మైల్ ఫేస్తో ఫోజ్ ఇస్తున్న శౌర్య లక్షలకి ఈ డెకరేషన్ మీ తాతేమైనా చేస్తాడా అనుకుంటున్నావా? ఓన్లీ డెకరేషన్ మాత్రమే 6 crores 6 కోట్లు అని చెప్పి తన మాటకి నోరు తెరిచిన ఆమె నోటిని ముయ్యమని పెదవులు కదలకుండా చెప్పి కాస్త మీడియా ముందుకు ఎలా ఉండాలో నేర్చుకో అంటూ స్మైల్ ఫేస్తో మీడియా వైపు తిప్పాడు. మళ్ళీ ఆ డెకరేషన్ చూసి ఆమె ఇంత అవసరమా, జరగని ఫంక్షన్కి ఈ లెవెల్లో ఎందుకు ఏర్పాటు చేశాడు? కోపం వస్తే చాలు ఏది ముందు వెనక చూసుకోకుండా ఈ మనిషి అని శౌర్యాన్ని తిట్టుకొని ఆమె చేతిని కొద్దిగా గట్టిగా పట్టుకొని చూసింది చాలు. ఇక కిందకి చూడు అని చెప్పి పింక్ కలర్ పూలతో ఉన్న పెద్ద బొకేతో తమకి ఎదురు వస్తున్న అయ్యర్ని చూసి చిన్నగా నవ్వాడు శౌర్య. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అని ఇద్దరికీ కలిపి బొకే ఇచ్చి సార్ అందరూ వచ్చేశారు, మీరు పార్టీకి స్టార్ట్ చేసేస్తారా అని అడిగాడు ఆయన. కానీ పార్టీ స్టార్ట్ చేసేది నేను కాదు మీ మేడం అని సైడ్ స్మైల్తో రూపాలి వైపు చూశాడు శౌర్య. అసలు విషయం అప్పుడు గుర్తుకు రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. గుడ్లు మిటకరించి చూసింది అతని వైపు రూపాలి. ఏంటి అన్నట్టు కళ్ళు పైకి ఎగరేశాడు శౌర్య. ఇంతలో హాయ్ సార్ అంటూ మీడియా మొత్తం వాళ్ళ మీదకి పడబోతుంటే అక్కడే ఉన్న 6 బౌన్సర్లు వాళ్ళని చేతులతో అడ్డుకున్నారు. ఎన్ని చేతులు ఉన్నా ఎవరు మీడియా వాళ్ళు ఆపలేరు అన్నది నిజం కావడంతో హలో మిస్సెస్ రూపాలి, నిన్నటి వరకు సార్ పిఏ అయిన మీరు ఇప్పుడు ఆయన లైఫ్ పార్ట్నర్, మరి దీనికి మీ రియాక్షన్ ఏంటి అంటూ మైక్ తెచ్చి ఆమె మూతి ముందుకు పెట్టగా కంగారుగా శౌర్య చేతిని పట్టుకుంది. తనకి తెలియకుండానే ఆమె మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది.
మేడం అని ఇంకో అతను అనడంతో దానికి శౌర్య ఫీలింగ్ ఏంటో అని టెన్షన్గా చూసింది అతని వైపు. చుట్టూ మీడియా వాళ్ళు ఉండడంతో తన పెదవుల మీద చిరునవ్వు చెరగనివ్వకుండా మెయింటైన్ చేస్తున్న అతనిని ఆశ్చర్యంగా చూస్తూ, నాకు టెన్షన్గా ఉంది, కాస్త రెస్ట్ రూమ్కి వెళ్ళి రావచ్చా అని అడిగింది చిన్నగా. వాట్, ఇప్పుడు రెస్ట్ రూమ్ ఏంటి? అప్పుడు కూడా అతని పెదవులు నవ్వుతూనే ఉన్నాయి. ఏం చేయమంటావు, నాకు టెన్షన్గా ఉంది. ఆమె వైపు ఒకసారి చూసి సరే పద అన్నాడు. నో నువ్వు అవసరం లేదు, నేనే వెళ్ళొస్తా. దాంతో ఆమె వైపు కొంచెం సీరియస్గా చూస్తూ నోరు మూసుకొని పద అని ఎక్స్క్యూజ్ మీ అంటూ మీడియా వాళ్ళ నుండి తప్పుకొని పక్కకు వచ్చి ఆమెని వాష్రూమ్ వైపు తీసుకొని వెళ్తాడు. అది చూసి దేవుడా అంటూ పైకి చూసి, నేను ఏమనుకున్నాను, ఇక్కడేం జరుగుతుంది, ఎందుకు నా మీద ఇలా పగబట్టావు అని అడిగింది మనసులో ఏడుస్తూ మొహం పెట్టి. తమ కోసం తీసుకున్న రూమ్ వైపు ఆమెను తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ త్వరగా వెళ్ళిరా అంటూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. తప్పక అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. 5:10 అయ్యింది. 10:15 గంట అయ్యింది. అయినా వాష్రూమ్ డోర్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఉంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.